పెండింగ్లో ఉన్నటువంటి వేతనాలు అదేవిధంగా పిఎఫ్ ఈఎస్ఐ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కూడా ఈరోజు మున్సిపల్ వర్కర్స్ మహాధర్నా కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం మనం కడప కార్పొరేషన్ వద్ద ఉన్నాం. ఇక్కడ పెద్ద ఎత్తున మున్సిపల్ వర్కర్స్ అంతా కూడా ఆందోళన బాట పట్టే పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో మున్సిపల్ కార్మిక సంఘ నేతలు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటి చెప్పండి, అసలు విషయం ఏంటి? ఈరోజు కడప నగరంలో పనిచేస్తున్నటువంటి ఆప్కోస్ కోవిడ్ కార్మికులకి దాదాపు 3 నెలల నుండి వేతనాలు రాలేదు. వాళ్ళకి కనీస వేతనాలు ఇవ్వమని కలెక్టర్ గారు జారీ చేసినా కానీ 15,500 రూపాయలు చెల్లించాలని సర్క్యులర్ ఇచ్చినప్పుడు కానీ కమిషనర్ గారు ఆమరణ నిరాహార కూకున్నప్పుడు మేము ఖచ్చితంగా చేస్తామని చెప్పడం జరిగింది. అయినా ఇప్పటికి చెప్పి 3 నెలలు అవుతున్నా కానీ వాళ్ళకి కనీస వేతనాలు లేదు. 3 నెలల నుండి వేతనాలు కానీ ఇవ్వకుండా వాళ్ళని చాలా ఇబ్బందికరంగా గురి చేస్తున్నారు. వాళ్ళకి వచ్చేది 12,000 రూపాయలు మాత్రమే వేతనాలు. అది కానీ అరకొర వేతనాలల్లో కానీ వాళ్ళకి సక్రమంగా ఇవ్వకుండా ఈరోజు కరెంటు బిల్లు కానీ లేదంటే ఇంటి అద్దెలు కానీ రేపు స్కూల్లో ఓపెన్ అవుతాండి. కనీసం వాళ్ళకి స్కూల్ ఫీజులు కట్టుకోలేని పరిస్థితుల్లో కానీ ఈరోజు కోవిడ్ అడిషనల్ కార్మికులు చాలా ఇబ్బందికరంగా రోడ్లను పడే పరిస్థితి ఈరోజు ఉంది. అదేవిధంగా పిఎఫ్ ఈఎస్ఐ కానీ అమలు చేస్తామన్నాడు. అంటే కార్మికులకి ఇచ్చే 15,500 వేతనం పెంచుతూ వాటి నుండి కార్మికులకి ఆ పిఎఫ్ ఈఎస్ఐ అమలు చేస్తామంటే సరే సంతోషమే అనుకున్నాం. కాబట్టి ఆ పిఎఫ్ ఈఎస్ఐ లేదు, లేదంటే వాళ్ళకి అనారోగ్యం బాగలేకపోయినా కానీ ఇవాళ హాస్పిటల్కి పోవాలంటే వేల రూపాయలు ఖర్చు అవుతుంది తప్ప కనీసం వాళ్ళకి ఆ వేతనాలు ఇచ్చేదాన్ని కానీ ఈరోజు కమిషనర్ గారికి చేతులు ఆడటం లేదు. ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా ఈరోజు కార్మికులు మళ్ళా పోరాటాలు చేసే మా మీదనే ఫైట్ చేస్తున్నారనే ఉద్దేశంతో ఈయన కమిషనర్ గారు చెప్పడం జరుగుతుంది. అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. అలాగే వాళ్ళకి రావాల్సిన చెప్పులు కానీ నూనె కానీ లేదంటే ఐడెంటిటీ కార్డు కానీ ఇవన్నీ ఇవ్వకుండా అడిషనల్ కోవిడ్ కార్మికులు అడ్డా మీద కూలీలాగా ఈరోజు వివరిస్తుంది. ఇది కరెక్ట్ కాదని కానీ మేము చెప్పదలుచుకున్నాం. కడప కార్పొరేషన్లో పనిచేసేటువంటి కార్మికులకి కనీసం ఐడెంటిటీ కార్డు ప్రూఫ్ లేకపోతే ఆ కార్మికుడు ఎవరనేది కానీ తెలియని పరిస్థితి ఈరోజు ప్రజలు అడుగుతూ ఉన్నారు. ఇది దృష్టిలో పెట్టుకొని అడిషనల్ కోవిడ్ కార్మికులకి ఏవైతే ఉండేవో అవన్నీ కానీ తక్షణమే అమలు చేయాలి, ఇవ్వాలి. పెండింగ్లో ఉండే వేతనాలు కానీ లేనంటే అలా రానున్న కాలంలో పెద్ద ఎత్తున ఆందోళనకు పోయేదానికైనా వాళ్ళకి మద్దతుగా ఆప్కోస్ కార్మికులందరూ కానీ సంపూర్ణ మద్దతు కానీ ఇవ్వడానికి మేము అందరం కానీ సిద్ధంగా ఉన్నాం. సిఐటిగా డిమాండ్ చేస్తామని హెచ్చరిస్తాను. మీరు చెప్పండి, ఎందుకంటే పారిశుద్ధ్య కార్మికులు ఎవరూ చేయలేని పని పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్నారంటే కూడా గతంలో కూడా మోడీ చెప్పారు. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చేశారు. ఎవరూ చేయనటువంటి పనులు చేస్తున్నారు. కాబట్టి వీళ్ళను మనం ఒక గుర్తింపు ఇవ్వాలన్నటువంటి భావన. మరి ఎందుకు మీ పట్ల ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగా అధికారులు కావచ్చు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడానికి ఎలా చూడండి? ఈరోజు కడప కార్పొరేషన్లో మున్సిపల్ అధికారులు మనసులో కాదో తెలియదు కానీ ఇంతమంది 100 మంది జీతాలు లేకుండా వాళ్ళ కుటుంబాన్ని ఎలా జీవిస్తారు, వాళ్ళ పిల్లలను ఎలా బతుకుతారు? ఈరోజు స్వచ్ఛ మార్కింగ్ కోసము వేలాది కోట్ల రూపాయలు వృధా చేస్తున్నారు. ఈరోజు వేలాది కోట్ల రూపాయలు వృధా చేస్తూ మున్సిపల్ కార్మికులకి 3 నెలలు అవుతుంది, ఇంతవరకు వేతనాలు లేవు. గత 21 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు చేశాం, తర్వాత ఆమరణ నిరాహార దీక్ష చేశాం. ఆ రోజు గతంలో ఉండే పాలకవర్గం స్టాండింగ్ కమిటీ కానీ జనరల్ బాడీలో కానీ తీర్మానం చేసింది. అలాగే ఈరోజు ఆ రోజు పాలకవర్గం అంతా జనరల్ బాడీలో తీర్మానం చేసింది. ఎమ్మెల్యే మేడం గారిని చెప్పడం జరిగింది జీతాలు ఇవ్వండి అని. ఇంతవరకు ఎమ్మెల్యే గారు చెప్పినా ఇవ్వడంలే, కలెక్టర్ గారు చెప్పినా ఇవ్వడంలే. ఇంకా ఎవరు వచ్చి చెప్పాలో నాకు అర్థం కాలేదు. ఏమన్నా ప్రధాని ఏమన్నా రావాలో వచ్చి చెప్పాలేమో ఇక్కడ కార్పొరేషన్ అధికారులు. వీళ్ళు నేను చెప్తున్న కడప కార్పొరేషన్లో చాలా నిర్లక్ష్యంగా దున్నపోతులు మారిగా ఉండారు. ఈరోజు కడప కార్పొరేషన్లో ఓపెన్గా చెప్తున్నాం. ఈరోజు కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా ఈరోజు ఇంతవరకు కానీ బిల్లులు పెట్టే పరిస్థితిలో ఈరోజు కార్పొరేషన్ అధికారులు ఉండారు. అట్లాగే కొత్త విధానంగా ఈరోజు పీపీపీ పద్ధతిలో ఇప్పుడే సర్క్యులర్ వచ్చింది. 975 సర్క్యులర్ నెంబర్ మొత్తం అందరినీ ప్రైవేటీకరణ చేస్తే కార్పొరేషన్కి మాకు ఎటువంటి సంబంధం లేకుండా ఈరోజు పని అవుట్సోర్సింగ్ రూపంలో ఈరోజు పార్కులు చేస్తారు, హాస్పిటల్ చేస్తారు. ఈరోజు ఆఖరికి మళ్ళీ కార్పొరేషన్ మీదనే ఈరోజు పడేదానికి ఉండదు. మేము చెప్తున్నాం, ఈరోజు పీపీపీ పద్ధతిలో నువ్వు కానీ తీసుకొని వస్తే మున్సిపల్ కార్మికులు సీఎం క్యాంప్ ఆఫీస్ అయినా ముట్టడించేదానికి సిఐటిగా ముందుంటాం. అలాగే రేపు ఉదయం
పెద్ద ఎత్తున మున్సిపల్ కార్మికులతో ఈ జీవో దగ్నం చేస్తున్నాం. దీనిపైన పెద్ద ఎత్తున మేము పోరాటం పోతాం. అలాగే సమస్య తీరేంత వరకు అడిషనల్ కార్మికులకు ఈఎస్ఐపిఎఫ్ జమ చేయాలి, చనిపోతే మట్టి ఖర్చులు డబ్బులు ఇవ్వాలి. అట్లాగే ఐడెంటిటీ కార్డులు ఎందుకు అడుగుతున్నామంటే ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ నైట్ 12 గంటలకో 15 గంటలకో ఇప్పుడు అనేక దొంగతనాలు జరుగుతున్నాయి, అనేక ఇబ్బందులు జరుగుతున్నాయి. మా వాళ్ళు ప్యాకింగ్ చేసే వాళ్ళు ఉండరు, అట్లా నీళ్ళు వదిలే వాళ్ళు ఉండరు. వాళ్ళకి ఐడెంటిటీ కార్డులు లేకుంటే పోలీసు వాళ్ళైనా ఏం గుర్తుపెట్టుకుంటారు? నువ్వు వర్కర్వా కాదా అనే రూపంలో చేసుకోవాలంటే అర్ధరాత్రి వాళ్ళకి కానీ పోలీసు వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. ఇతను వర్కరా కాదా, ఇతను దొంగనా కాదా అనేది వాళ్ళకి కానీ ఇబ్బంది ఉంటుంది. మేమేమంటున్నామంటే మాకు ఐడెంటిటీ కార్డు ఇవ్వండి, అలాగే చనిపోతే మట్టి ఖర్చులకు సంబంధించిన డబ్బులు ఇవ్వండి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ సమస్యలు కానీ తీసుకుంటే నెక్స్ట్ సోమవారం ఆప్కాస్, అడిషనల్ పర్మనెంట్ ఎంప్లాయీస్, క్లాపు అన్ని విధులు బహిష్కరించి పెద్ద ఎత్తున పోరాటాన్ని సిద్ధం చేస్తామని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటిగా తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి, ప్రధానంగా మీ సమస్యలు ఏంటి, అసలు ఎందుకు ఆందోళన చేస్తున్నా కూడా అధికారులు స్పందించకపోవడాన్ని ఎలా చూడాలి? ఈరోజు అడిషనల్ కార్మికులు దగ్గర కోవిడ్-19 నుంచి ప్రజానీకమంతా కూడా ఇళ్లల్లో ఉండాల్సిన పరిస్థితిలో ఉన్నప్పుడు 500 మందిని కడప కార్పొరేషన్ కార్మికులను తీసుకొని వారి చేత విధులు నిర్వహించి అప్పుడున్నటువంటి విపత్తును తప్పించుకొని బయటపడడం జరిగింది. అయితే వారు ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నారు. 500 మంది కార్మికులు ఇప్పటికి కూడా 12,000తోనే వారు కొనసాగుతూ ఉన్నారు. మేము ఇప్పటికే చెప్పాము, ఎన్నో సంవత్సరాలుగా మేము అడుగుతూ ఉన్నాం వాళ్ళకి జీతాలు పెంచాలని. గత 3 నెలల క్రితంలో 23 రోజులు నిరాహార దీక్షలు చేసి ఆమరణ దీక్షలు 5 రోజుల కాలంగా చేస్తున్నటువంటి సమయంలో ఇదే కార్పొరేషన్ అధికారులు, అప్పుడున్నటువంటి పాలక మండలి అన్నీ కూడా దీక్షా శిబిరానికి వచ్చి హామీ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి 15,500 జీతం ఇస్తూ ఈఎస్ఐపిఎఫ్తో కూడినటువంటి జీతాలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఆ హామీని ఇంతవరకు కూడా నెరవేర్చకుండా పెండింగ్లో ఉన్నటువంటి 3 నెలల జీతాలు ఇవ్వకుండా ఉన్న కారణంగానే ఈరోజు కడప కార్పొరేషన్ కార్యాలయానికి కోటిరెడ్డి సర్కిల్ నుంచి మున్సిపల్ కార్మికులందరూ కూడా ర్యాలీగా వచ్చి ఇక్కడ ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ ధర్నా మా సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా మేము ఇక్కడ నుంచి లేమని చెప్పి కూడా గట్టిగా చెప్పదలుచుకున్నాం. ఈ కడప కార్పొరేషన్లో స్వచ్ఛ సర్వేక్షను, స్వచ్ఛ భారత్కు ఉన్నంత ప్రాముఖ్యత అదే స్వచ్ఛ సర్వేక్షను, అదే స్వచ్ఛ భారత్ని పనిచేస్తున్నటువంటి కార్మికుల మీద ఆ ప్రేమ లేదు. సౌత్ ప్రేమ చూపిస్తూ ఉన్నారు కార్పొరేషన్ అధికారులు. ఏదేమైనా ఈరోజు హామీ ఇచ్చి మాట తప్పడం సరైనటువంటి పద్ధతి కాదు. ఏదైతే మీరు హామీ ఇచ్చేదో ఆ హామీని నెరవేర్చాలని ప్రత్యేకంగా మీరే వచ్చి దానికి సమాధానం చెప్పాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఈ కార్యక్రమం ఇంతటితోటి ఆగదు. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. మేము చెప్తున్నాం, ఈరోజు మీరు పరిష్కరించినట్లు లేదా నెక్స్ట్ సోమవారం కడప నగరంలో విధులు స్తంభింపజేసి పెద్ద ఎత్తున కార్యక్రమానికి మొదలు పెడతామని చెప్పి సిఐటిగా హెచ్చరించుకున్నాం. సో మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఆప్కాస్ విధానాన్ని, అంటే రకంగా ఉద్యోగులను కూడా కాంట్రాక్ట్ ఉద్యోగులుగా చేసేటువంటి కొత్త జీవో తెరపైకి తెస్తున్నటువంటి వాదనలు వినిపిస్తున్నాయి, ఎలా చూడాలి? ఇప్పుడే నిన్న రోజున పంజాబ్లో అందరినీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అనే వ్యవస్థను మొత్తం రద్దు చేసి 65,000 మందిని రెగ్యులర్ చేయడం జరిగింది. అంతేకాకుండా ప్రభుత్వాలు, అంటే ఈరోజు ప్రధానమంత్రి దగ్గర నుంచి ఉప ముఖ్యమంత్రి వరకు అందరూ కూడా పారిశుద్ధ కార్మికులు చేసిన సేవలు ఎవరు చేయలేనటువంటి సేవలు చెప్తారు. ఈ మాటలు మాత్రం పరిమితం అవుతాయి తప్ప ఈ ఆచరణలో పరిమితమైన హామీలుగా నిలబడిపోతున్నాయి. కడప నగరంలో గత 5 నెలల కిందట ఇచ్చినట్టు హామీలు ఈ రోజు కూడా అమలు కానిటువంటి పరిస్థితి. అంటే కోవిడ్ అడిషనల్ కాలం, అంటే కోవిడ్ కష్టకాలంలో వాళ్ళు చేసినటువంటి సేవలను గుర్తిస్తూ గత 7 ఏళ్ళ నుంచి 12,000 రూపాయలతో అడిషనల్ కార్మికులు పనిచేస్తూ ఉన్నప్పటికీ ఈరోజు 7 ఏళ్ళు పూర్తవుతా ఉంటే మొన్నటి కార్మిక సంఘాల యొక్క పోరాట ఫలితంగా స్టాండింగ్ కమిటీలో తీర్మానాన్ని అమలు చేయడానికి ఈరోజు అధికారులు చొరవ చూపినటువంటి పరిస్థితి. జిల్లా కలెక్టర్ గారు అయినా ఇప్పటికైనా జోక్యం చేసుకొని అదేవిధంగా ఈ సమస్యను పరిష్కరిస్తారని చెప్పి ఆలోచిస్తున్నాం. లేని పక్షంలో కడప నగరపాలక సంస్థ కార్యాలయాన్ని దిగ్బంధం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇప్పటికే రాష్ట్రంలో ప్రతి స్వచ్ఛ సర్వేక్షణ అని చెప్పి పెద్దగా ఊకదంపుడు ప్రచారాలు చేస్తూ ఉన్నాయి, ఆర్భాటాలు చేస్తున్నాయి. వాళ్ళు దాన్ని స్వచ్ఛ భారత్ను స్వచ్ఛంగా నిలపడంలో మేము ఉన్నటువంటి కార్మికులం మేము చేయాల్సిన పని. మాకు ఆ రకమైనటువంటి
భద్రత లేకుండా ఆ రకమైనటువంటి వాతావరణం లేకుండా మీరు పని చేయాలంటే మాత్రం ఏ విధంగా పని చేస్తారని చెప్పి తెలియజేస్తాను. ఇప్పుడే చెప్పడం జరిగింది, మా నాయకులు కూడా చెప్పడం జరిగింది, రాష్ట్రంలో కొత్తగా ఒక జీవో తీసుకురావడం, వర్క్ అవుట్సోర్సింగ్ తీసుకురావడం వల్ల మాకున్నటువంటి పని అవుట్సోర్సింగ్ చేస్తే మాకున్నటువంటి ఇప్పుడు దాకా ఉన్నటువంటి అరకొర భద్రత కూడా లేకుండా ఈరోజు పోతుందని కూడా తెలియజేస్తాను. దీనికి అవసరమైతే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా మా రాష్ట్ర కమిటీతో ఇప్పటికే కొన్ని నిర్ణయాలు చేయడం జరిగింది. దాని వ్యాప్తంగా మొత్తం అవసరమైతే సమ్మెకు కూడా పోవడానికి కూడా ఏమాత్రం వెనకాడమని చెప్పి సిఐటిగా తెలియజేస్తా ఉన్నా. సో మొత్తం మీద ఏదైతే కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో అటు ప్రభుత్వాలు కావచ్చు, అధికారులు స్పందించినటువంటి తీరును నిరసిస్తూ కూడా ఆందోళన బాట పట్టాల్సి వచ్చింది. ఏదైతే రాబోయే రోజుల్లో కూడా కొత్త విధానాన్ని తెరపైకి తెచ్చి అవుట్సోర్సింగ్ విధానాన్ని తెరపైకి తెచ్చి అదాని అంబానాలకు దోచిపెట్టే పనిలో పడ్డారు. దీన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మాత్రం మేము సహించేది లేదు. ఖచ్చితంగా ఉద్యమ బాట పట్టి ప్రభుత్వం మెడలు వంచైనా కూడా తమ హక్కులు సాధించుకుంటా ఉన్నటువంటి విషయాన్ని మనతో పడినటువంటి మున్సిపల్ వర్కర్స్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాముతో కిషోర్ RTV కడప నుంచి.